ఒక నిమిషం పాటు అందరం కూడా దేవుని నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం. పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు అరిస్టాటిల్ తన ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. తన ఇంటి ముందు కూర్చొని ఉన్న సమయంలో ఒక బాటసారి సాయంకాలపు వేళ అరిస్టాటిల్ దగ్గరికి వచ్చి అడిగాడు, నాయనా, ఈ ఊర్లో వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. నేను ఆ ఊరు నుంచి వస్తున్నానని చెప్పాడు. మరి ఆ ఊర్లో వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని అడిగాడు. ఆ ఊర్లో వాళ్ళు మంచివాళ్ళు అస్సలు కాదు. ఆ ఊర్లో వాళ్ళు అన్ని చెడ్డ మాటలే మాట్లాడతారు. ఆ ఊర్లో వాళ్ళు గందరగోళంగా ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళలో హాస్పిటాలిటీ లేదు. అతిథులకి ఆహ్వానించేటువంటి గుణం, అతిథి సత్కార్యాలు చేసేటువంటి గుణం వాళ్ళకి, ఆ మంచి వాళ్ళు అస్సలు కాదు వాళ్ళు అన్నారు. అరిస్టాటిల్ అన్నారు, ఈ ఊర్లో వాళ్ళు కూడా మంచివాళ్ళు కాదయ్యా, మీరు దురదృష్టం అని చెప్పాడు. అతను వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, రెండో వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను కూడా అన్నాడు, అయ్యా, నేను పరాయి ఊరు నుంచి వస్తున్నాను, ఈ ఊర్లో వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నాడు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అంటే, అదిగా ఆ పక్కన ఊర్లో నుంచి వస్తున్నానయ్యా. ఆ ఊర్లో వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నాడు. ఆ ఊర్లో వాళ్ళు బంగారం నాయన, ఆ ఊర్లో వాళ్ళు చాలా మంచోళ్ళు. నిన్నటి రాత్రి నేను అక్కడ ఉంటే వాళ్లే పిలిచారు, భోజనం పెట్టారు, చక్కగా మాట్లాడారు, చక్కగా వసతినిచ్చారు, చాలా మంచివాళ్ళు అంటే ఈ ఊళ్ళో వాళ్ళు కూడా మంచోళ్ళే అన్నాడు. ఈ ఊళ్ళో వాళ్ళు కూడా మంచోళ్ళే అన్నాడు. పక్కనే ఒక పిల్లవాడు కూర్చుని ఉన్నాడు. పక్కనే ఒక పిల్లవాడు కూర్చున్నాడు. అరిస్టాటిల్ ఏంటి అలా చెప్పావు? మొదటి వాడికి ఈ ఊళ్ళో వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పావు, రెండో వాడికి ఈ ఊళ్ళో వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పావంటే, అరిస్టాటిల్ అన్నాడు, నేను చెప్పలేదు నాయన, వాళ్ళల్లో అభిప్రాయం అప్పుడే ఏర్పడిపోయింది ఆల్రెడీ. అర్థమవుతుందా? వాళ్ళల్లో ఆ అభిప్రాయం ఏర్పడిపోయింది. వాళ్ళల్లో మనం ఏదైతే ఇతరులలో చూస్తామో, ఏదైతే ఇతరులలో చూడాలి అనుకుంటామో అదే మనకు కనబడుతుంది, అదే మనకి కనబడుతుంది. ఇంకొక అడుగు ముందుకు వేసి మనలో ఏదైతే ఉందో అదే మనం ఇతరులలో చూస్తాం. మన హృదయంలో కక్ష, కార్పణ్యం, పగ, ద్వేషం ఉందనుకో, మనం ఎక్కడికి పోయినా కానీ అందరిలో అదే చూస్తాం. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? మనలో శాంతి లేకపోతే, సమాధానం లేకపోతే, మనలో పాజిటివిటీ లేకపోతే, మనలో హోప్, నిరీక్షణ లేకపోతే మనం కూడా ఇతరులు అదే చూస్తామండి. మనం కూడా ఇతరులు అదే చూస్తాం. అదే మనలో ప్రశాంతత ఉందనుకో, మనలో ప్రశాంతత ఉందనుకో, మనలో దేవుని మీద విశ్వాసం ఉందనుకో, క్షమాపణ గుణం ఉందనుకో, మనం ఏం చేస్తాం? ఇతరులలో కూడా అదే చూస్తాం. ఇది ప్రియులారా, దేవుని నమ్మిన వారికి, నమ్మని వారికి, దేవుని మీద విశ్వాసం ఉన్నటువంటి వారికి, దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వారికి, దేవుని మీద నమ్మకం లేనటువంటి వారికి ఉన్నటువంటి తేడా. యేసు ప్రభు ఈ రోజున ఏమంటున్నాడు? వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము, లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. ఎంత సంతోషకరమైన మాట అండి ఇది, ఎంత ఆనందదాయకమైన మాట. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ, ఐఎమ్ నాట్ అలోన్. నేను ఒంటరి వాడిని కాదు, నాతో ఎవరున్నారు? దేవుని యొక్క ఆత్మ ఉంది. నాలో ఎవరున్నారు? దేవుని యొక్క ఆత్మ ఉంది.
ఈ విశ్వాసం మనకు ఉండాలి. జ్ఞానస్నానములో మనందరం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. when we received the baptism, the Holy Spirit has anointed us. The Holy Spirit has made us members of the church and children of God. మనం దేవుని బిడ్డలంగా మారాం. పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉండటం ప్రారంభించారు. మనం ఒంటరి వారము కాదు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏం జరుగుద్ది? మనం పిరికి వారం కాదు. ప్రియ బిడ్డలారా, ఈరోజు ప్రభు అంటున్నాడు చాలా చక్కగా, ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుట కొరకై, బందీలకు విడుదల. ఎవరికండి? బందీలకు. మనం దేనికి బందీలుగా ఉన్నాం? పాపములకు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ 2025వ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటించారు. ఈ జూబిలీ సంవత్సరానికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రధానమైనటువంటి వాక్యం ఏంటండి? నిరీక్షణ యాత్రికులు, పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. నిరీక్షణ యాత్రికులు, పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. All through this year, we are supposed to meditate on this theme. We are supposed to live this theme, and we are supposed to preach this theme to others through our life and through our ministry. ఏంటి పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్ అంటే? వాట్ ఈస్ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్? నిరీక్షణ యాత్రికులు అంటే ఏమిటి? ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, స్పెస్ నాన్ కాన్ఫుందిత్. స్పెస్ నాన్ కాన్ఫుందిత్ అంటే hope that will not despair us, hope that will not lead to despair, hope that will not lead to despair అంటే నిరాశపరచనటువంటి నిరీక్షణ. ఏంటిదండి? చెప్పండి అందరూ కూడా. నిరాశ అంటే తెలుసుగా, అచ్చయ్యరా, చదువుకోరా, నిరాశ అన్నమాట. డిస్పేయర్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? దట్ ఈస్ మానవాళ్ళంతా కూడా ఈ నిరాశలో ఉందండి. ఈ నిరాశ. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, అమెరికా ఏం జరుగుతుంది? అక్కడ కాలిపోతుంది, తగలబడిపోతుంది. ధనవంతులు, రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, కాలిపోతుంది. ఇస్రాయెల్, పాలస్తీనా ఏం జరుగుతుంది? రష్యా, ఉక్రెయిన్ ఏం జరుగుతుంది? మానవాళి నిరాశలో ఉంది. కారణం, మానవుడు ఆత్మానుసారంగా జీవించటల్లా. అంత డబ్బు, ధనం, లోకం. అక్కడ లాస్ ఏంజల్స్లో జనవరి 7వ తారీఖున అగ్ని ప్రమాదం జరిగింది. జనవరి 5వ తారీఖున అక్కడ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. తెలుసా? ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఒక్కొక్కళ్ళకి కొన్ని మార్కులు ఇచ్చారండి. అర్థమైందా? సినిమాలకి దేవుడికి అంటండి 0 మార్కులు ఇచ్చి ఆమె చెప్పి ఆమె ఏమంటుంది తెలుసా? నవ్వుకుంటా, దేవుడిని ఎగతాళి చేసుకుంటా ఏమంటుందంటే, హా ఇన్ దిస్ ప్లేస్ గాడ్ గాట్ ఓన్లీ 0 మార్క్స్ అన్నది. దేవుడికి 0 మార్క్స్ ఇస్తే దేవుడు ఏం చేస్తాడో తెలియదు వాళ్ళకి. దేవుడికి 0 మార్క్స్ ఇస్తే దేవుడు ఏం చేస్తాడో వాళ్ళకి తెలియజేశాడు. He has made them know what if they give God 0 marks means God has no place here. దేవుడికి ఇక్కడ ప్రదేశం, దేవుడికి ఇక్కడ స్థానం లేదు. ప్రియులారా, దేవుని మరచినటువంటి సొసైటీ, a society which has forgotten God, what will happen to it? లోకమే శాశ్వతం అనుకుంటే, శరీరమే శాశ్వతం అనుకుంటే, ఇక్కడ మనం అనుకోవద్దండి. ఏంటి? వాళ్ళని ఏదో శాపం పాలు చేశాడు, మనం ఏదో నీతిమంతులం. వద్దు, మనం ఏదో నీతిమంతులం, వాళ్ళు ఏదో చెడ్డోళ్ళు అని నా ఉద్దేశం అది కాదండి. నన్ను మనందరం కూడా బలహీనులమే. అది మనకు ఒక మెసేజ్ కావాలి, అది మనకు ఒక సందేశం ఇవ్వాలి. మనల్ని మనం మార్చుకోవటానికి
హృదయ పరివర్తన చెందడానికి, దేవుని బిడ్డలుగా ఉండటానికి, ఆత్మపరిపూర్ణులు కావడానికి, పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి, నూతన సృష్టిగా మారడానికి, మన పాపం అనే బందీ నుండి విడుదల పొంది దేవుని బిడ్డలుగా జీవించటానికి ఒక గొప్ప సందేశంగా ఉండాలి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు స్పెస్ నాన్ కాన్ఫుండిత్ అనేటువంటి డాక్యుమెంట్లో హోప్ దట్ విల్ నాట్ లీడ్ అస్ టు డిస్పైర్ అనేటువంటి ఈ పుస్తకంలో ఆయన మనందరినీ ఏమంటున్నాడంటే, క్రైస్తవుడు అనేటువంటి వాడు పరిశుద్ధాత్మ చేత నింపబడి నిరీక్షణ కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఏ క్రిస్టియన్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ షుడ్ బి ఆల్వేస్ ఎ మ్యాన్ హూ ఈస్ ఎ ఉమెన్ హూ ఈస్ ఫిల్డ్ విత్ హోప్. ఏముండాలి? హోప్, నిరీక్షణ. జూబిలీ సంవత్సరానికి ఆయన ఇచ్చినటువంటి ఆ స్లోగాన్ ఏంటండి? పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. మనం మాత్రమే ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడటం కాదు, మనం మాత్రమే ఈ నిరీక్షణతో ఉండటం కాదు, ఈ హోప్ని మనం ఎవరైతే హోప్లెస్నెస్తో ఉన్నారో, ఎవరైతే నిరీక్షణ లేకుండా ఉన్నారో వారికి మనం ఈ ఆశనివ్వాలి, ఈ సంతోషాన్ని ఇవ్వాలి, ఈ ఆనందాన్ని ఇవ్వాలి. అయితే పాపుగారు ఏమంటారు తెలుసా? ఈ నిరీక్షణ, ఈ ఆశ, ఈ హోప్, ఇట్ ఈస్ నాట్ బై ఆర్సెల్వ్స్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మర్చిపోమాకండి. హోప్ అనేటువంటిది ఎవరి వరం అండిది? ఇది దైవిక వరం. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. See, St. Paul talks about 3 virtues. What are they? Faith, hope and charity, love. Okay? These 3 are God's gift for us. అర్థమవుతుంది? మనం we should try, we should cultivate, we should nurture, we should కానీ ఇవి పరిశుద్ధాత్మ దేవుడు మనకివ్వాలి. ఆ దేవుణ్ణి వేడుకోవాలి, ఆ ప్రభువుని వేడుకోవాలి. దేవా, మమ్ము ఈ హోప్ అనేటువంటి గుణముతో నింపి నిరుత్సాహపడకుండా, లెట్ us not lead us to despair, discouragement, distress and stress. May the world be filled with the Spirit of the Lord. May the world be filled with hope and courage. And that comes from the Lord, not from humanity, not from money, not from the things that we have or the people that we have. దేవుని వేడుకుందాం ఈ రోజున. దేవుడు మనల్ని కూడా, యేసు ప్రభువుని ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత నింపాడో మనల్ని కూడా అదే విధంగా నింపాలని, మనం కూడా ఆ యొక్క నమ్మకంతో ముందుకు కదలాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరముతో పాపం అనేటువంటి దానిని విడిచిపెట్టి, పాపము చెయ్యవాడు పాపమునకు దాసుడు, బానిస, ఆ బానిసత్వమును విడుదల దయచేసి స్వేచ్ఛ, స్వతంత్రము, సంతోషముతో నింపాలని ఆ దేవాది దేవుని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై, బంధితులకు విమోచన ప్రకటించుటకరకై అని పలికావు. ఈ లోకములో ప్రభువా, ఎంతోమంది మేము పాపము చేసి పాపములో బందీలై ఉన్నాం, పాపానికి బందీలై ఉన్నాం, సాతానుకు బందీలుగా ఉన్నాం. దావీదు రాజు 51వ కీర్తనలో ప్రార్థన చేసినట్లుగా, దేవా, నాలో నూతన హృదయమును సృష్టించుము. గాడ్, క్రియేట్ ఇన్ మీ ఏ న్యూ హార్ట్ అండ్ న్యూ మైండ్ అండ్ ఎ న్యూ స్పిరిట్. టేక్ అవే ఆల్ దట్ ఈస్ ఓల్డ్ విత్ ఇన్ మీ. As you said through St. Paul, those who are in Christ Jesus are a new creation. మమ్మ నూతన సృష్టిగా మార్చయ్యా. మాలో ఉన్న పాత పాప రోత స్వభావాన్ని తీసివేసేసాయి. నీ ఆత్మ సంపన్నం చేయి. నీ దైవిక వరం అనేటువంటి హోప్, నిరీక్షణ వరాన్ని మాకు దయచేయి ప్రభు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ శక్తిని మాకు దయచేయండి. మాలో ఎవరైతే వివిధ రకాలైన బాధల చేత, కష్టాల చేత, అనారోగ్యాల చేత, మానసిక ఒత్తిళ్ల చేత శాంతి లేక, సమాధానం లేక, ఈ ఆశ లేక జీవిస్తున్నారో, నిరాశ నిస్పృహలలో ఉన్నారో, అటువంటి వారిని ప్రభువా మీరు నింపండి, పరిశుద్ధాత్మతో అభిషేకించండి, లేవనెత్తండి, బలపరచండి, దృఢపరచండి. నీ పూర్ణమైన పరిపూర్ణమైన ఆనందముతో అభిషేకించండి తండ్రి.
ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో వృద్ధాప్యములో ప్రభువా బిడ్డలు నిరుత్సాహంలో కూరుకుపోతున్నారు. వారిని నీ శక్తితో అభిషేకముతో నింపండి. భార్యాభర్తలను దీవించండి తండ్రి. చిన్నారి బిడ్డలను దీవించండి. పసిబిడ్డలను దీవించండి. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారిని దీవించండి. గురువులను మఠవాసులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఇతరులకి ఆశను కలిగించేటువంటి వారిగా, నమ్మకాన్ని కలిగించేటువంటి వారిగా మా జీవితాలు, మా యొక్క బోధన ఉండులాగున, మా యొక్క సువార్త ఉండులాగున దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.